నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. ఓకే, రేపల్లె నియోజకవర్గం అంటే మోపిదేవి వెంకటరమణ గారు అని అంటారు. ఆయన్ని దాటి ఎవరు కూడా అక్కడ గెలవలేరు అని ఒక మాట అయితే ఉంది. మీరు దాని గురించి ఎమ్మెల్యే టికెట్ గురించి ఆశపడుతున్నారని తెలుస్తోంది. మీరు ఎందుకు ఆశపడుతున్నారు? ఇప్పుడు వరకు కూడా ఆశించలేదు, ఇప్పుడు ఆశించడానికి కారణం ఏంటి? రాజకీయ జీవితంలో ఏ వ్యక్తి కూడా ఎక్కలేని మెట్లు ఆయన ఎక్కాడు. అందుకని ఆయన్ని తీర ప్రాంత తలైలామా అంటారు. అయితే ఇప్పుడు వరకు సేవలు చేశాను అంటున్నారు కదా, రేపల్లె నియోజకవర్గంలో మీరు చేసిన సేవలేండి? నేను సుమారు 5 టర్ముల నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్, ఆల్రెడీ గౌడ సమాజానికి ఇస్తాను టికెట్ అన్న తర్వాత కూడా ఈయనెందుకు నాకు ఇస్తే నేను జాయిన్ అవుతాను మళ్ళీ అని అంటున్నారు? ఏ రాజకీయ నాయకుడికైనా నాకు ప్రయోజనం ఉందంటే పార్టీ చేస్తాను తప్పితే మిమ్మల్ని దాటి ఇంకొకరికి అంటే ఈపూరి గణేష్ గారికి ఇవ్వడానికి రీజన్ ఏంటి? రాజకీయ ప్రయాణంలో ఒక రాజకీయ పార్టీ అధినేత ఈ ఊరి గణేష్ గారికి మీకు మధ్య ఏమైనా పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయా? గణేష్ గారికి నాకైతే మీ యొక్క ప్రయత్నం పదవి కోసమా, ప్రజల కోసమా? జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇన్ ఇండియా. మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల హడావిడి మొదలవుతుందని అందరికీ తెలుసు. అయితే ప్రతిపక్ష నాయకులతో పోటీ చేయవలసిన వైసీపీ నాయకులు ఎమ్మెల్యే టికెట్ కోసం వాళ్ళకే విభేదాలు చెలరేగుతున్నాయి. ఇటీవల రేపల్లె నియోజకవర్గానికి చెందిన ఈపూరి గణేష్కి ఎమ్మెల్యే టికెట్ రావడంపై పలువురు అసంతృప్తి తెలియజేస్తున్నారు. మరి దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బొర్రా శ్రీనివాసరావు గారు. ఆయన గురించి మరికొన్ని కారణాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు గారు. స్వామీజీ అన్నం బెటర్. స్వామి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఏంటి అసలు ఎవరు ఈ బొర్రా శ్రీనివాసరావు? నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. నేను MABL చదివాను, న్యాయవాదిని. నాకిద్దరు బాబు పాప, ఇద్దరు డాక్టర్లు. బాబు వచ్చేసరికి వెటనరీ డాక్టరు, పాప వచ్చేసరికి హోమియోపతి డాక్టరు. నాకు ఫస్ట్ నుంచి రాజకీయం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ నేపథ్యంలోనే నా రాజకీయ జీవితం అనేది 1994లో స్టార్ట్ అయ్యింది. పంచాయతీ ఉప సర్పంచ్గా నేను అప్పుడు పోటీ చేసి ఉప సర్పంచ్ అయ్యాను బేతపూడి గ్రామ పంచాయతీకి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్పంచ్ అవకాశం వచ్చింది, బేతపూడికి సర్పంచ్ అయ్యాం. తదుపరి కోఆపరేటివ్ సొసైటీ ఇసుపల్లికి డైరెక్టర్గా ఎన్నికయ్యాం. మళ్ళీ తర్వాత అదే కోణంలో నెక్స్ట్ మళ్ళీ 5 సంవత్సరాలకి చాటరగట్ట పంచాయతీ రేపల్ల మండలంలోదే, అది మా అత్తగారు ఊరు. ఓకే, అక్కడ సర్పంచ్గా మళ్ళా గెలవడం అనేది జరిగింది. అది అయిపోయిన తర్వాత రీసెంట్గా జడ్పీటీసీ లేడీ రిజర్వేషన్ రావడంతో నా మిస్సెస్ని నిలబెట్టి జడ్పీటీసీగా, అంటే పేరుకి లేడీ రిజర్వేషన్ అయినప్పటికీ దాని వెనకాల ఉన్న వ్యక్తి నేనే కాబట్టి తిరిగింది నేనే. జడ్పీటీసీగా ప్రజెంట్ రాజకీయ ప్రయాణం అనేది సాగిస్తున్నాం. ఈ జడ్పీటీసీ అనేది ఈ వైసీపీ సింబల్ మీద గెలిచాం. ఓకే, ఇలా ఈ బొర్రా శ్రీనివాసరావు న్యాయవాది వృత్తిలో ఉంటా, ప్రజలకు సేవ చేస్తా. నేను నోటరీ కూడా ఉంది, సెంట్రల్ నోటరీ. ప్రజలకు వచ్చిన వాళ్ళకి డబ్బులు తీసుకోకుండా నోటరీ చేసి పంపటం జరుగుతుంది. నా యొక్క జర్నీ అయితే ఇది. ఆల్మోస్ట్ 10 years నుంచి వైసీపీలోనే ఉన్నారు. అంటే వైసీపీ అయితే 10 years, రాజకీయ చరిత్ర అయితే 35 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు 22-23 సంవత్సరాల్లో నేను పొలిటికల్ ఫీల్డ్ ఎంటర్ అయ్యాను. 30 సంవత్సరాల దాకా ప్రజెంట్ రాజకీయంలో ఉన్నాను. ఓకే, రేపల్లె నియోజకవర్గం అంటే మోపిదేవి వెంకటరమణ గారు అని అంటారు. ఆయన్ని దాటి ఎవరు కూడా అక్కడ గెలవలేరు అని ఒక మాట అయితే ఉంది. అక్కడ ఎవరు కూడా నిలబడి ఆయన్ని దాటి గెలవలేరు అని. సో ఆయనకే టికెట్ రాలేదు. మీరు దాని గురించి ఎమ్మెల్యే టికెట్ గురించి ఆశపడుతున్నారని తెలుస్తోంది. మీరు ఎందుకు ఆశపడుతున్నారు? ఇప్పుడు వరకు కూడా ఆశించలేదు, ఇప్పుడు ఆశించడానికి కారణం ఏంటి? మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణారావు గారిని అక్కడ ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చారు. ఆయన జర్నీ కూడా ఎంపీపీతో స్టార్ట్ అయ్యి ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఎమ్మెల్సీ, రాజ్యసభ. అంటే రాజకీయ జీవితంలో ఏ వ్యక్తి కూడా ఎక్కలేని మెట్లు ఆయన ఎక్కాడు. అందుకని ఆయన్ని తీర ప్రాంత తలైలామా అంటారు. అయితే మీరు అన్నట్లుగా ఆయనకి టికెట్ రాలేదు, మీరెందుకు అని అన్నారు. ఆయనకి టికెట్ రాకపోవటం కాదు, సామాజిక సమీకరణలు మారుతున్న నేపథ్యంలో ఏదైతే
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో రేపల్ల నియోజకవర్గంలో సుమారు ప్రజెంట్ 2024 సెన్సస్ తీస్తే గౌడ సమాజ వర్గానికి సంబంధించిన ఓట్లు 60,000 దాకా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని 2014, 2019లో మోపిదేవి వెంకటరమణారావు గారు ఓడిపోవటానికి గౌడ సామాజిక వర్గం సపోర్ట్ చేయకపోవటమే అని అనుకుని గౌడ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది అని నిర్ణయం తీసుకోవడంతో నేను ఆల్ ఆఫ్ సడన్ 10 సంవత్సరాల నుంచి నేను కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నాను కాబట్టి, నేను కూడా రాజకీయ పరిజ్ఞానం నాలో బాగా ఉంది కాబట్టి, నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 చేసి ప్రజల్లో సేవ చేస్తున్నాను కాబట్టి టిక్కెట్ అడగటానికి అర్హత ఉంది అని చెప్పి నేను బయటకు వచ్చాను తప్పితే మోపిదేవి వెంకటరమణారావు గారిని కాదని మాత్రం రాదు. అయితే ఇప్పుడు వరకు సేవలు చేశాను అంటున్నారు కదా, రేపల్లె నియోజకవర్గంలో మీరు చేసిన సేవలేంటి? నేను సుమారు 5 టర్ముల నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆ క్లబ్లో అధ్యక్షులుగా కొనసాగాను. లయన్స్ క్లబ్కు సంబంధించి సేవలు ఇసుకుపల్లిలో శ్మశానాన్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, లేదా రేపల్లలో ఒక శ్మశానాన్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, నా వంతు కృషి చేశా. రెండోది నా పర్సనల్గా నేను చెప్పేసరికి మరి మనందరికీ తెలుసు 2019, 2019 తర్వాత కరోనా 2 సంవత్సరాలు మరి జనాల్ని పట్టి పీడించింది. ఆ కరోనా టైం అప్పుడు ఒక మనిషి తాగితే ప్రాణాలు పోతాయి అనే సిచ్యువేషన్లో కూడా బేతపూడి గ్రామ పంచాయతీ, చేటగడ గ్రామ పంచాయతీ, కామరాజగడ గ్రామ పంచాయతీ, ఈ 3 పంచాయతీలకి నేను, నా కుమారుడు వెంకట సాయి చైతన్య ఇంకా మిత్రులు కలిసి పొద్దున్నే 6 తాగే వాటరు నా యొక్క డబ్బులతో ఫ్రీగా 4 రోజుల పాటు బేతపూడికి సప్లై చేసాం, చేటగడ్డకి సప్లై చేసాం, కామరాజగడ్డకి సప్లై చేసాం. అలాగే ఈ 4 రోజులు అధికారులు ఎవరైతే సర్వీస్ చేయడానికి వచ్చారో వాళ్ళకి భోజనాలు కూడా నేనే పెట్టి మరి సర్వీస్ చేయటం జరిగింది రీసెంట్గా. గతంలో పోల్చుకుంటే అంతకుముందు కూడా ఎవరైనా గౌడ సామాజిక వర్గంలో నిరుపేదలు ఇల్లు కాలిపోతే నా పరంగా లయన్స్ క్లబ్ పరంగా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు అందించి ఆదుకోవటం అనేది. మీరు ఇవన్నీ చేసినా కూడా మరి పార్టీ మీకెందుకు ఇవ్వలేదు టికెట్? ఏమైందంటే సహజంగా భూమి లోపల ఎక్కడో బంగారం దాగి ఉండిద్ది. ఆ బంగారం ఎవరికో ఒకళ్ళు దొరికి దాన్ని సాన పెడితే కానీ అది బంగారం అని తెలవదు. భూమి పైన ఇనుము దొరుకుతుంది, ఆ ఇనుముని తీసుకెళ్ళి కత్తి చేస్తాం, కత్తితో అన్ని పనులు చేసుకుంటుంటాం. కానీ కత్తికి ఉంటుంది, దొరికిన బంగారానికి ఉంటుంది. అలాగే నేను ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా, నాకెవరు బ్యాక్గ్రౌండ్ లేరు, గాడ్ ఫాదర్స్ లేరు రాజకీయంలో. కాబట్టి రాజకీయంలో ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలంటే గాడ్ ఫాదర్ అన్నా ఉండాలా, లేదా చేసిన పనులన్నా ఉండాలా, లేదా మీలాంటి మీడియా అన్నా ఎక్స్పోజ్ చేస్తే బయటకు వస్తాం. అందువల్ల పార్టీ నన్ను గుర్తించలేదు అనుకుంటున్నాను తప్పితే ఏరేం లేదు. అయితే మీరు ఈ 10 సంవత్సరాల సేవలో ఉన్నారు కదా, మీరు ఎన్ని కార్యక్రమాలు చేశారు అంటున్నారు, మిమ్మల్ని దాటి ఇంకొకరికి అంటే ఈపూరి గణేష్ గారికి ఇవ్వడానికి రీజన్ ఏంటి? రాజకీయ ప్రయాణంలో ఒక రాజకీయ పార్టీ అధినేత మరలా తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినప్పుడు 2 సార్లు 2014, 2019లో ఓడిపోయింది కాబట్టి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇచ్చి సీట్ ఇస్తే గెలుస్తాం అనే ఉద్దేశంతో ఆయన పరిధిలో పీకే టీం అని ఒక టీం సర్వే చేయటం వల్ల వాళ్ళు ఏంటంటే పార్టీలో ఉన్న వ్యక్తులు కాకుండా తటస్థంగా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పార్టీలో ఉన్న వ్యక్తులైతే ఒకరికొకరు సరిపడదేమో, టికెట్ ఇస్తే ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళు సపోర్ట్ చేయరేమో, అదే తటస్థంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తే పార్టీ కొంత మేలు జరిగిద్ది అనే ఆలోచనతో 20 సంవత్సరాల క్రితం ఈ గణేష్ వాళ్ళ అమ్మ టీడీపీలో పనిచేసింది. టీడీపీలో పనిచేసినప్పుడు ఆల్ ఆఫ్ సడను కేసన శంకర్రావు అనే అతనికి టికెట్ ఇచ్చారు. అప్పుడు కూడా ఇలాగే ఆమెకి ఇవ్వకుండా. అప్పుడు ఇదే ఈ ఊరు గణేష్ గారు టీడీపీ జెండాలను తగలబెట్టాడు. తగలబెడితే టీడీపీ వీళ్ళని పార్టీ నుంచి బహిష్కరించింది. బహిష్కరించిన తర్వాత ఈయన కామ్ అయిపోయి ప్రజారాజ్యంలో పోటీ చేశాడు. తర్వాత ప్రజారాజ్యంలో ఇతనికి అంత స్పందన రాలేదు. రాబోయేసరికి 20 సంవత్సరాల నుంచి అతను ప్రొఫెషన్లో కొనసాగుతున్నాడు. మరి గతం జరిగినాయి, ఎందుకంటే అప్పుడు టీడీపీ జెండాలు తగిలేసినప్పుడు ఈ వైసీపీ పార్టీ లేదు కాబట్టి వాళ్ళ గతం గుర్తుండదు. ఇతను ఖాళీగా
డాక్టర్ వృత్తి చేసుకుంటున్నాడు కాబట్టి వీళ్ళ సామాజిక నేపథ్యం అంటే వాళ్ళ ఫాదరు మదరు ఎమ్మెల్యేలు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆ ఇంకొక గుడ్డ వాసన ఉందేమో అనే ఉద్దేశంతో అతనికి ఇచ్చారు తప్పితే వేరే కాదు. అంటే వాళ్ళు తటస్థంగా ఉన్నారు మా పార్టీలో అని ఇచ్చారు. మన వైసీపీ పార్టీలో లేరు వాళ్ళు అసలు. ఓకే, వాళ్ళు ఉంది టీడీపీ పార్టీ లేదంటే ప్రజారాజ్యం పార్టీ. మరి అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి కారణం అంటే వీళ్ళు డాక్టర్గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇంకేమన్నా ప్రజల్లో బాగా మంచి ఉందేమో అని ఇచ్చారు. అయితే ఈయనకి ఇచ్చిన దగ్గర నుంచి వైసీపీ పార్టీలో క్యాడర్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరు సహకరించట్లా ప్రజెంట్ ఇవన్నీ పార్టీకి తెలియదు అంటారా? పార్టీ అయితే దాని మీద డ్యాగ్ అనేసి ఆలోచిస్తుంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఆయన ముఖ్యమంత్రి అవ్వటానికి గెలుపు గుర్రం ఏదైతే ఉందో అతను కావాలి అంతే తప్పితే గణేష ఇంకో వెంకటేశ్వరరావు అని కాదు. నాకు తెలిసి అయితే 2-3 రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడైతే సరైన నిర్ణయం తీసుకోలేదు, ఆలోచించాల్సిన అవసరం ఇంకా ఉంది అంటున్నారు. ఉంది, కంపల్సరీ ఉంది. ఓకే, ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు పార్టీ నిర్ణయం ఏదైనా సరే నేను నా ఫాలోవర్స్ అందరం కూడా దానికి విధేయత చూపుతాము అన్నారు. ఆయన ఫాలోవర్ అయిన మీరు దానికే వ్యతిరేకత చూపిస్తున్నారు, ఎందుకని? దీంట్లో వ్యతిరేకత ఏమి లేదమ్మా. ఎందుకంటే మేమంతా కుటుంబ సభ్యులం. మోపిదేవి వెంకటరమణారావు గారు మాకు పెద్ద, ఆయన కింద పనిచేస్తున్నాం కాబట్టి మేమంతా ఆయన చెప్పిన మాట వినాల్సిందే. మా అందరిపైన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఆదేశాలను తూచే తప్పకుండా పాటించాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో మనకి పెద్ద అయిన వ్యక్తి కూడా తీసుకునే నిర్ణయం ఒక్కొక్కసారి కరెక్ట్ కాకపోవచ్చు అని మనకు తెలిసినప్పుడు ఆ నాయకుడు అధినాయకుడికి మనం ఇది కరెక్ట్ కాదని చెప్పకపోవటం కూడా అది మన లోపమే అవుతుంది. మీరు అన్నట్టు పార్టీ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించడం కాదు ఇక్కడ. పార్టీ నిర్ణయాన్ని తప్పకుండా శిరసా వహిస్తాం. అయితే పార్టీ పొరపాటు నిర్ణయం తీసుకుంది, దీన్ని సరిచేయండి అని మేము చెబుతున్నామే తప్పితే పార్టీని ఎక్కడ ధిక్కరించలా, పార్టీని ఎక్కడ అవమానపరచలా. మేము చెప్పాలనుకున్న దాన్ని మన ప్రెస్ రూపేనా కానివ్వండి లేదా ఇంకో రూపేనా చెబుతున్నాం తప్పితే ఇక్కడ పార్టీ నిర్ణయాన్ని ఇప్పుడు ధిక్కరించం. అలాగే మోపిదేవి గారి మాటని ఇప్పుడు కాదనం. సో మీరు ఉన్నట్టుగా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ని ఆశించలేదు, ఒక్కసారిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసేసరికి మీ వెనకాల ఎవరో ఉన్నారు, తెలియని ఆ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అని ప్రజల యొక్క భావన. మీరేమంటారు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను రాజకీయంలోకి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం వచ్చుంటే నన్ను ఎవరో నడిపిస్తున్నారనే దానికి నేను ఒప్పుకోవచ్చేమో, కానీ నా రాజకీయ అనుభవం అంటే నాకు 52 సంవత్సరాలు అంటే సుమారు 30 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉంది. అంటే నేను 22 సంవత్సరాలు ఉన్నప్పుడే రాజకీయంలోకి ఎంటర్ అయ్యా. కాబట్టి నన్ను ఎవరో నడిపిస్తే నడిచే వ్యక్తిని కాదు. అది మా నాయకుడు మోపిదేవి వెంకటరమణారావు గారికి కూడా తెలుసు. ఎందుకంటే నేను ఏదన్నా చెప్పదలుచుకున్నది ముక్కుసూటిగా మొహమాటం లేకుండా భయపడకుండా చెప్పే నైజం నాలో ఉంది. అంటే ఆయన మాటే మీ నోట నుండి వస్తుంది, ఆయనే మిమ్మల్ని లీడ్ చేస్తున్నారు అని బయట టాక్. మీరేమంటారు? ఇంకొక విషయం చెప్పాలంటే మోపిదేవి గారికి బాగా సన్నిహితుడు నేను. ఎప్పుడైతే గౌడ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తున్నారన్నారో ఆయనకి తెలియకుండానే నాకు టికెట్ కావాలని వెళ్ళాను తప్పితే ఇంతవరకు కూడా నేను ఆయన దగ్గరికి చెప్పలా. ఎందుకంటే ఆయన టికెట్ నాకు కావాలని ఆయన అడుగుతున్నప్పుడు నాకు ఇప్పించండి అనటంలో అర్థం లేదు. కాబట్టి నేను మోపిదేవి గారికి తెలియకుండానే ఆయనకి చెప్పకుండానే, ఎందుకంటే పార్టీలో గౌడ సామాజిక వర్గానికి ఇస్తారంటున్నారు కాబట్టి నేను ట్రైల్ వేస్తున్నా తప్పితే అది ఆయన నుండి నడిపించడం లేదా ఆయనకి తెలుసు అనేది మాత్రం అదంతా కరెక్ట్ కాదు. ఎందుకని తెలియకుండా వెళ్ళారు? తెలిస్తే ఆయన ఏమన్నా ఆపే ఛాన్సెస్ ఉన్నాయా? ఆయన నాకు దైవంతో సమానం. అలాగే పెద్దలు ఆయనకి చెబితే అంటే గౌడ వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని తెలిసి వెళ్ళాను. ఈ విధంగా ఇస్తారంట కదండి, నేను అందుకని ట్రై చేస్తున్నానంటే ఇక నాకు టికెట్ లేదా అని మీరే నిర్ణయించుకున్నారని బాధపడతారు కాబట్టి చెప్పకుండా. ఓకే, తర్వాత తెలిసిందా? తర్వాత తెలిసింది. తర్వాత ఆయన స్పందన ఏంటి? అది అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కాబట్టి అది ఎవరికి ఇచ్చినా మనం చేయాల్సిందే. కాబట్టి ఇన్ఛార్జిగా గణేష్ గారికి ఇచ్చారు కాబట్టి గణేష్ గారికి చేస్తున్నామని చెప్పి ఎవరైతే పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ దగ్గర చెప్పారు. నార్మల్గా అయితే కనుక ప్రతిపక్ష పార్టీతో ఉండాలి పోటీ,
కానీ ఈ వైసీపీని చూసుకుంటే మీలో మీకే ఎన్ని పోటీలు ఇన్ని విభేదాలు వస్తున్నాయి. ప్రజలు కొంచెం తికమక అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి. ఎందుకంటే మాకు విభేదాలంటే మాకు నాయకుడు మోపిదేవి వెంకటరమణారావు గారు, ఆయన పార్టీ హెడ్. ఆయనకి ఇస్తుంటే నాకు ఇయ్యండి అని అడిగినప్పుడు మేమిద్దరం పార్టీలో ఉన్నాం కాబట్టి నేను ఒక జడ్పీటీసీకి, ఎందుకంటే మా మిస్సెస్ జడ్పీటీసీ కాబట్టి ఆ భర్త నేనైనప్పటికీ అంత ఎంటైర్ మొత్తం నేనే చూస్తాను కాబట్టి నేను అడుగుతుంటే పార్టీలో మేమిద్దరం పోటీ పడుతున్నామంటే అర్థం ఉంది. ఎవరైతే ఈ ఊరు గణేష్ అనే అతను అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తి. ఒక కుటుంబంలో 10 మంది ఉంటాం. కుటుంబ హెడ్ అయినటువంటి వ్యక్తి ఈ కుటుంబంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక వ్యక్తిని, సమర్థుడైన వ్యక్తిని బయటికి తీసుకొస్తే మిగతా 9 మంది కామ్ అయిపోతారు. అలా కాకుండా బయట నుంచి తీసుకొచ్చి నేను కాకపోతే ఇదిగో ఇతను మీరు చూడండి అన్నప్పుడు మాలో ఉన్న ఆలోచన శక్తిని, మరి అతను వచ్చే జరిగే నష్టాన్ని చెప్పకపోతే పార్టీకి ద్రోహం చేసినట్టు. అది తప్పితే పార్టీలో మేము అనుకోవట్లేదు. అతను పార్టీ వ్యక్తి కాదు. ఇప్పుడు కూడా టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఒప్పుకోవట్లేదు. టికెట్ ఇచ్చిన తర్వాత అంటే మనం చిన్న ఉదాహరణ కనుక చూసుకుంటే సహజంగా వ్యవసాయదారులు 4 గేదెలు మేపుతారు. ఆ 4 గేదెలు కలిసిమెలిసి ఉంటాయి. ఈ 4 గేదెలు కాదులే ఈ బాగోలేదని చెప్పి ఇంకో 5వ గేదెను తెచ్చి వీటికి మేత వేయకుండా వాటికి వేస్తామని చెప్పి పెడితే ఈ 4 గేదెలు పుడిచేస్తాయి ఆ గేదెలు. అలాగే ఈ వైఎస్ఆర్సీపీ అనే కుటుంబంలో ఉన్న గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన 3 మంది ఉన్నారు. ఎవరైతే పార్టీకి నిబద్ధతతో పనిచేశారో, ఎవరైతే నీతి నిజాయితీగా ఉన్నారు, ఎవరైతే ఒక నాయకుడు లక్షణాలు కలిగి ఉన్నారు అని చూసి వాళ్ళకిస్తే ఇబ్బంది లేదు. కానీ పక్కన తీసుకొచ్చే వ్యక్తిని తీసుకొచ్చి మరలా మీరు ఇతను, ఎందుకంటే ఇతను కొత్త వ్యక్తి అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. ఆల్రెడీ వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ వాళ్ళ యొక్క రాజకీయ అనుభవాన్ని జనాలకు చూపించారు కాబట్టి పాత వాళ్ళే, కొత్త అతనేం కాదు. కాకపోతే కొత్త చేసారా పాత సారా పోస్తున్నారు. అందువల్ల జనాలు ఇమిడించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పరిపాలన చూశారు, ఎంత సమర్థవంతంగా చేశారు, వాళ్ళ దగ్గర ఎంత నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని. అందువల్ల అతను వ్యతిరేకిస్తున్నారు తప్పితే అతను కొత్త వ్యక్తి చూద్దాం అనుకునేవాళ్ళు, కానీ చూసేసిన వ్యక్తులే వాళ్ళు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ అనేది ఇప్పుడు పెట్టారు కాబట్టి ఇతను కొత్త వ్యక్తి అనుకుంటున్నారు. కానీ ఓటర్లు కాదు కదా, ఓటర్లు చూసేశారు, వాళ్ళ నాయకత్వాన్ని చూసి ఆ నాయకత్వం అవసరం లేదని చెప్పి ఈ రోజున ఎవరు కూడా వైసీపీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ యాక్సెప్ట్ చేయట్లా. ఓకే, ఆయన కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీతో పాటు మోపదేవి శ్రీనివాసరావు గారు కూడా అదే టికెట్కి ట్రై చేస్తున్నారు. ఒకవేళ ఆ టికెట్ ఇస్తే నేను మళ్ళీ వైసీపీ పార్టీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఆయన కూడా కాదని మీకే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? అతను వైసీపీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఓకే, అతను కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసి ఓడిపోయాడు. అతను కూడా ప్రజల్లో కొంచెం వాల్యూ ఉన్న వ్యక్తి. అతను కూడా పోటీకి అడుగుతున్నాడు. అయితే నాకే అడగటానికి నేను అతనికి ఇయ్యొద్దని అంటలా. ఓకే, కానీ గౌడ సమాజానికి ఏం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో గౌడాస్కే నేను ఈ టికెట్ కేటాయిస్తా, వాళ్ళకే ఇస్తా, వాళ్ళనే పోటీ చేపిస్తా. ఎందుకంటే సామాజిక పరంగా 60,000 ఓట్లు పైచిలకు ఆ నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి టోటల్లో ఓటింగ్ 2,40,000 కాబట్టి 1/4 ఉన్నాయి కాబట్టి టీడీపీ కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాబట్టి ఈ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన టికెట్ ఇస్తే ఫేస్ టు ఫేస్ ఇద్దరికి బాగుండిద్దనే ఉద్దేశంతో నాకు ఇస్తారేమో అని చెప్పి అడుగుతున్నది. అయితే అతను కాపు సమాజానికి వర్గానికి ఇస్తారని నాకు ఇబ్బంది లేదు, ఎవరికి ఇచ్చినా. ఆల్రెడీ గౌడ సమాజానికి ఇస్తాను టికెట్ అన్న తర్వాత కూడా ఈయనెందుకు నాకు ఇస్తే నేను జాయిన్ అవుతాను మళ్ళీ అని అంటున్నారు? ఏ రాజకీయ నాయకుడికైనా నాకు ప్రయోజనం ఉందంటే పార్టీ చేరతాను తప్పితే పార్టీ ప్రయోజనం కోసం చేరమంటే ఏ వ్యక్తి చేరడు. ఎందుకంటే అది ఓపెన్ సీక్రెట్ అది. అయితే నాకు కనుక టికెట్ ఇస్తే ఇప్పుడు ఈ మోపిదేవి శ్రీనివాసరావుని పార్టీలోకి తీసుకొచ్చి నేను పార్టీలో చేర్పించి నాకు పనిచేసే విధంగా నేను చెప్పుకోగలను. అవునా? మరి ఆయనకి టికెట్ ఇవ్వకపోయినా సరే ఆయన జాయిన్ అవుతారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే నాకు మోపిదేవి శ్రీనివాసరావు మిత్రుడు. రెండోది ఏంటంటే కాపు సామాజిక వర్గంలో అతనికి ఇస్తే నాకు ఇబ్బంది లేదు. కాపు సామాజిక వర్గంలో అతనికి అవకాశం లేదు కాబట్టి గౌడ సామాజిక వర్గంలో నాకు అవకాశం ఉంది కాబట్టి నాకు టికెట్ ఇస్తే ఆయన నిర్మోహంగా చెప్పాడు నాతో. ఓకే, నేను వచ్చి జాయిన్ అవుతా పార్టీలో, నీకు నేను ఉపయోగపడతా, అవసరమైతే చందా కూడా ఇస్తా, నేను గెలిపిస్తానని చెప్పి మీరు మాట్లాడతానంటే ఇప్పుడు మాట్లాడు. మేము ఎలా నమ్మాలి మరి? మాట్లాడు. మాట్లాడు. హలో,
నేను సుమన్ టీవీ యాంకర్ని మాట్లాడుతున్నానండి. ఏమ్మా చెప్పు. ఇక్కడ మా ముందు బొర్రా శ్రీనివాసరావు గారు ఉన్నారు. అవునమ్మా. అది ఎవరండి ఇప్పుడు మాట్లాడేది? మీ పేరు చెప్తారా? నా పేరు మోపిదేవి శ్రీనివాసరావు. నమస్తే అండి. ఇప్పుడు మనకి బొర్రా శ్రీనివాసరావు గారికి గనక ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ వస్తే మిమ్మల్ని వైసీపీలో జాయిన్ చేసే బాధ్యత ఆయన తీసుకున్నారు. మీరు దానికి అంగీకరిస్తున్నారా? ఇప్పుడు అతను నా మిత్రుడమ్మా. ఓకే. ఇక అతనికి వస్తే నాకు వచ్చినట్లు లెక్కే. అలాంటి ఫీలింగ్ నాకు. అంటే అతను నాకు గతంలో ఇచ్చేసి ఉంటాడు. నాకు ఏం చేశారు? ఇద్దరం కలిసి పనిచేసిన వాళ్ళం, ఇద్దరం ఓకే చదువుకున్న వాళ్ళం. ఇప్పుడు అతనికి వచ్చింది సీట్ అంటే సంతోషమేగా. అంటే మీకు టికెట్ రాకపోయినా సరే జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే ఎప్పుడైతే వైసీపీ నాయకులు అడిగారో అప్పుడే జాయిన్ అవ్వచ్చు కదా. అట్లా ఎందుకు అవుతానమ్మా? ఇప్పుడు నా సొంత బ్రాండ్ ఉండాలి కానీ వైసీపీ నాయకులు అయినప్పుడల్లా జాయిన్ అయితే తెలుగుదేశం వాళ్ళు అడుగుతారు, జనసేన వాళ్ళు అడుగుతారు, అందరూ అడుగుతారు. అలా అడిగినప్పుడు జాయిన్ అవుతామా? అంటే ఇప్పుడు బొర్రా శ్రీనివాసరావు గారు వస్తే గనక ఆయన సపోర్టివ్ గా మీరు వస్తారు. దీంట్లో మీ గౌడ సామాజిక వర్గం నుంచి అతను వస్తే మాత్రం వైసీపీ నుంచి నేను అతను పనిచేయటానికి నేను సిద్ధంగా ఉంటానమ్మా. అప్పుడు కూడా మీకు స్టాండర్డ్ ఇండివిజువాలిటీ లేదు కదా. ఇండివిజువాలిటీ అంటే మీరు అన్నారు కదా నాకు నేను గుర్తింపు తెచ్చుకోవడానికి వస్తాను అని. ఉంటది కదా, గుర్తింపు ఉంటేనేగా నన్ను అడిగేది ఏ పార్టీ వాళ్ళైనా. అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఈయనకి సపోర్టివ్ గా వస్తే మీకు కావాల్సిన గుర్తింపు మీకు వస్తుంది అనుకుంటున్నారా? ఎందుకు ఉండదు, ఎందుకు ఉండదు, ఉంటదనేగా. ఇప్పుడు నా క్లాస్మేట్ అతను, ఇద్దరం క్లాస్మేట్స్. ఓకే. అది కదమ్మా, ఇద్దరం క్లాస్మేట్స్ ఉన్నాం. గుర్తింపు ఎందుకు ఉండదు? ఇద్దరం ఒక సోదర భావంతో బ్రదర్స్ లాగా ఉంటాం మేము. గుర్తింపు ఎందుకు ఉండదు? అయితే ఓకే, మీరైతే ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారంట. నాకు ఇచ్చినా అతనికి ఇచ్చినా, అతను నాకు ఇచ్చినా అతను సపోర్ట్ చేస్తాడు, అతనికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తాను. గ్రూప్ రాజకీయాలే కదా రాజకీయాలంటే. అవునవును. ఇప్పుడు నేను గతంలో పోటీ చేశా, నాకు 14,000 ఓట్లు వచ్చినాయి. అంటే గ్రూప్ ఉన్నట్టేగా. అతను పోటీ చేశాడు, జడ్పీటీసీ అయ్యాడు, గ్రూప్ ఉన్నట్టేగా. అతనికి అడగటం తప్పెట్టా ఉంటది? అవును కదా. అంతేనండి. ఇంకా దానికి స్టాండర్డ్ లేదు, అది లేదు, ఇది లేదని ఎట్లా మాట్లాడతారు? ఓకే. అయితే గనక మీకు కావాల్సిన గుర్తింపు ఈయన ద్వారా వస్తుందని మీరు అనుకుంటున్నారు ఈయన గెలిస్తే? అతనికి గెలిస్తే నా సొంత మనిషి గెలిచాడనే ఫీలింగ్ ఉంటది. ఓకే. ఏదో నాకు గుర్తింపు కాదు, నాకు గుర్తింపు అనేట్టు నాకంటూ గుర్తింపు ఉంది. నా సొంత మనిషిని నేను సీట్ వస్తే సంతోషం ఉంటదిగా. నా ఇంట్లో ఎవరికన్నా అన్నదమ్ములు సీట్ వచ్చింది అనుకో సంతోషం ఉంటది కదా. అయితే మీరు అదే ఫీలింగ్ నాకు ఉంటది. అయితే ఈయనకి ఎమ్మెల్యే టికెట్ వస్తే మళ్ళీ మీరు వైసీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధం అంటారు? అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ పార్టీలోనే కాదు మీ ఫ్రెండ్స్ తరపున కూడా మీకు బలంగానే ఉంది సపోర్ట్ అనేది. ఒకవేళ టికెట్ మీకు ఇస్తే గెలుపు నాదే అనడానికి మీకు ఉన్న రీజన్స్ ఏంటి? అంటే టికెట్ ఇంకా ఇచ్చారని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఇస్తే గణేష్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారంటే టికెట్ అనేది ఇంకా కన్ఫర్మ్ ఎవరికి కాదు. ఓకే. ఇచ్చేదో ఇన్ఛార్జ్ అంటే ఇన్ఛార్జ్ అంటే ఏంటంటే పార్టీ బాధ్యతలు సేకరించమని. టికెట్ ఇన్ఛార్జిగా గణేష్ గారికి ఇస్తే పార్టీ క్యాడర్ యాసెప్ట్ చేయట్లా. ప్రజెంట్ ఇప్పుడు మీటింగ్లు పెడతానున్నారు మా నాయకుడు మోపిదేవి వెంకటరమణ గారు. మీటింగ్లు పెట్టి పార్టీ క్యాడర్ మొత్తం ఇవాళ కూడా మీటింగ్ పెట్టే ఉన్నారు, నియోజకవర్గం లెవెల్ పెట్టినట్టు ఉన్నారు. నేనైతే హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి పార్టీ క్యాడర్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా అతనికి ఇచ్చారు కాబట్టి మనం అతనికి తిరిగి అతని ఏమంటేనే అతని నాయకత్వంలో నడవాలని చెప్పి చెప్తున్నప్పుడు మోపిదేవి వెంకటరమణ గారి మాట అంటే మీరు ఇందాక అన్నారు ధిక్కరించడం ఎట్లా అని. పైకి ధిక్కరించమని చెప్పినప్పుడు కూడా సహాయ నిరాకరణ అని ఒకటి ఉంది. సహాయ నిరాకరణ చేస్తున్నారు పార్టీ క్యాడర్ మొత్తం. ఓకే. అదే నాకు గనక ఇన్ఛార్జ్ ఇస్తే పార్టీ క్యాడర్ మొత్తం, నియోజకవర్గం ఉన్న పార్టీ క్యాడర్ మొత్తం కూడా సహాయ నిరాకరణ చేయదు. ఎందుకు చేయదంటే నేను వాళ్ళలో తిరిగిన వ్యక్తిని. వాళ్ళు ఒకటిగా 10 సంవత్సరాలు తిరుగుతా ఈ రోజు జడ్పీటీసీగా ఉండా. వాళ్ళలో అన్ని విషయాల్లో అందరితో పాటు నేను పాల్గొంటా, అన్ని మీటింగుల్లోకి వెళ్తా. కాబట్టి మనలో ఒకటికి ఇచ్చారనే ఉద్దేశంతో వాళ్ళంతా సహాయ సహకారాలు అందిస్తారు. రెండోది మోపిదేవి గారు కూడా నేను ఆయన శిష్యుడు కాబట్టి అవకాశం నా దగ్గరున్న నా శిష్యుడి కంటే ఆయన జడ్పీటీసీ సింబల్ నాకు ఆ రోజు ఇచ్చాడు కాబట్టి నా దగ్గరున్న వ్యక్తికి వచ్చిందని చెప్పి ఆయన కూడా మ్యాక్సిమం నాకు హెల్ప్ చేస్తాడు. ఇందాక మీరు అడిగారు మోపిదేవి శ్రీనివాసరావు, ఎందుకంటే అతను కాపు కమ్యూనిటీకి సంబంధించి వ్యక్తి. అతను కూడా మరి వచ్చి పార్టీలో చేరి నాకు సహాయం చేసి గెలిపిస్తానంటున్నాడు. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే టీడీపీ జనసేన 2 కంబైన్గా కలిసి పోటీలోకి వెళ్తున్నాయి.
జనసేన అనేది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ అంతా జనసేనలో ఉండిద్ది. కాబట్టి ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వ్యక్తి కంపల్సరీ కాపు ఓటింగ్ తెచ్చే వ్యక్తి కూడా అయ్యి ఉండాలి. నేను గౌడ ఓటింగ్తో పాటు కాపు ఓటింగ్ కూడా తెచ్చే వ్యక్తి అయి ఉండాలి. అదే నేనైతే మాత్రమే మోపిదేవి శ్రీనివాసరావు అతను వచ్చి 15,000 ఓట్లు వేపిస్తాడు కాబట్టి నేను గెలవటానికి 100% అర్థం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీటు నేనైతే కంపల్సరీ గెలిపించి నేను ఆయనకి గిఫ్ట్గా ఇస్తాను. ఆయన మీరు గెలుస్తారని అంత నమ్మకం. ఈ రీజన్ వల్ల, ఈ రీజన్స్ వల్ల మోపిదేవి శ్రీనివాసరావు గారి యొక్క సపోర్ట్తోనే మీకున్న సపోర్ట్ వీరన్నిటిని కలిపి మీరు బలంగా చేసుకుంటున్నారు అంటారు. మోపిదేవి శ్రీనివాసరావు గారి సపోర్టు, మా నాయకుడు మాకు దైవ సమానమైన మోపిదేవి వెంకటరమణారావు గారి సపోర్టు, అలాగే వైసీపీ క్యాడరు ఏదైతే ఉందో వాళ్ళ సపోర్టు, ముగ్గురు సపోర్ట్తోనే మీ విజయానికి నాంది పలుకుతారు. మీరు అన్న దాని ప్రకారం ఓన్లీ ఫాలోవర్స్కు మాత్రమే ఇవ్వాలి, కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఎలా ఇస్తారు అని మీరు అంటున్నారు. కొత్త వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వకూడదని మీరు అంటున్నారా? ఇవ్వాలి. ఎప్పుడంటే ఇక్కడ పార్టీలో పనిచేసిన 10 సంవత్సరాలు, పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. పార్టీలో పనిచేసిన వ్యక్తుల్లో సమర్థులు అయినటువంటి వ్యక్తులు లేనప్పుడు మనం పార్టీలో కాని వ్యక్తులు పెట్టి తీసుకోవాలి. ఉదాహరణ ఏంటంటే ఈరోజు మనం ఇంట్లో అన్నం వండుకోవాలా, భోంచేయాలి, హోటల్కి వెళ్తాం. అటని చెప్పి రోజు హోటల్కి వెళ్తే ఆరోగ్యం చెడిపోద్ది. అలాగే పార్టీలో ఉండే వ్యక్తులను కాకుండా బయట వ్యక్తులను తీస్తే పార్టీ నిలబడదు. భవిష్యత్తు రాబోయే కాలంలో ఎందుకు నిలబడదంటే పార్టీలో కాని వ్యక్తిని తీసుకురావటం వల్ల అతని కమిట్మెంట్ ఉండదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉండదు. రేపు ఏదన్నా వస్తే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతాడు అతను. అప్పుడు ఏమైంది పార్టీ? కాబట్టి అందుకనే ఏంటంటే పార్టీకి నిబద్ధతతో పనిచేసి నమ్మకంగా ఉండే వ్యక్తులకి ఇస్తేనే పార్టీ ఉండిద్ది. అక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతానికి ఆస్కారం ఉంది. సో మీరు ఇలాగా ఎమ్మెల్యే టికెట్ గురించి విభేదాలు తెలియజేస్తున్నారని ఈపూరి గణేష్ గారికి తెలిసిన తర్వాత ఏమన్నారు? నాతో అయితే ఆయన ఏమి ఇంతవరకు మాట్లాడలేదు. మీరు వెళ్ళి ఏం కలవలేదా? ఇలాగా పార్టీలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అవుతున్నాయి, మీకు టికెట్ రావడం వల్ల అసంతృప్తిగా ఉంది అని ఆయనకి తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి మీతో ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడలేదు. టికెట్ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మీ మధ్య అయితే ఎలాంటి అతను నాతో సంబోధించలేదు అంటారు. ఈ ఊరి గణేష్ గారికి మీకు మధ్య ఏమైనా పర్సనల్ గ్రెడ్జెస్ ఉన్నాయా? గణేష్ గారికి నాకు అయితే ఎటువంటి గ్లడ్జెస్ లేవు. ఎందుకంటే వృత్తిరీత్యా ఆయన డాక్టరు, వృత్తిరీత్యా నేను అడ్వకేట్ని. ఆయన వృత్తి ఆయనది, నా వృత్తి నాది. అయితే అతను పేషెంట్లను చూస్తాడు, నేను క్లయింట్లను చూస్తా. క్లయింట్లు అనేవాళ్ళు మాత్రమే రాజకీయ ఫీల్డ్లో పార్టీలకి అనుబంధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే సమస్యలు భూతాగాదనో లేదా కొట్టుకున్నామనో, లేదు మేము పార్టీ అయితే మమ్మల్ని నుంచి పలానాడు కొట్టారని వస్తారు. కాబట్టి వాళ్ళతో నాకు టచ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గణేష్ గారితో నాకు విభేదించాల్సిన అవసరం లేదు. నా ఫీల్డ్ ఆయన ఫీల్డ్ వేరు మొత్తం వేరు కాబట్టి ఇప్పుడు వరకు అయితే కనుక ఎటువంటి లేవు. ఎందుకంటే నాకు అతను తెలిసిన వ్యక్తే. వాళ్ళ అమ్మగారు పనిచేసినప్పుడు కూడా నేను ఆ పార్టీలో ఉన్నాను, అక్కడ ఆమె దగ్గర ఉన్నాను, మండల పార్టీ అధ్యక్షులుగా చేశాను. నాకు అతను బాగా వెల్ నోన్ పర్సనే. అతనికి నాకు విభేదాలు అయితే ఏమీ లేవు. ఓకే, ఇప్పుడు మీరు మోపిదేవి వెంకటరమణ గారికి తెలియకుండా వేశాను, ఇప్పుడు తెలుసు కానీ సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా, పూర్తి పరంగా సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఆయన్ని మీరు వ్యతిరేకించినట్లుగా అనిపిస్తుంది. సపోర్ట్ అంటే ఆయన ఎటువంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బొంటు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని ఏదైనా తూచా తప్పకుండా అమలుపరిచే వ్యక్తి. ఇప్పుడు ఆలాసడనల్లి నేను ఈ పద్ధతిలో నాకు సపోర్ట్ చేయమంటే చేయరు. అయితే అధిష్టానం కనుక నేను పెట్టిన అభ్యర్థిత్వాన్ని సమర్థించి వాళ్ళు కనుక నాకు అవకాశం ఇస్తే మోపిదేవి వెంకటరమణ గారు ఎప్పుడు నా పక్షానే ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం పార్టీకి మాత్రం విధేయత చూపిస్తున్నారు. ఇప్పుడు మాత్రం పార్టీకి కట్టుబడే ఉన్నాడు ఆయన, పార్టీకి విధేయత చూపిస్తానే ఉన్నాడు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా సరే పార్టీ కోసమే ఉంటారు, మీకు సపోర్ట్ చేయడం లాంటివి ఏమి చేయరు. ఆయన చెప్పాను కదా ఇందాక. ఎందుకంటే ఆయన 2019లో ఓడిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ కోసం ఆయన జైలుకి వెళ్ళారు అంతకుముందు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన మోపిదేవి గారికి మంత్రి ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఆ దిగువ సభను రద్దు చేయాలనే ఉద్దేశంతో రిజైన్ చేయించారు. రిజైన్ చేయించిన తర్వాత మరలా ఆయనకి దేశంలోనే అత్యున్నతమైన పదవి, పొలిటికల్ పదవి రాజ్యసభ. ఆ రాజ్యసభ ఇచ్చారు. అలా నిబద్ధతతో పనిచేసిన వ్యక్తికి అంత నమ్మకంతో ఇచ్చారు కాబట్టి ఆయన కూడా అదే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారు. అంతేగాని ఇప్పుడు ఒకవేళ మీకు టికెట్ ఇస్తే ఆయన పూర్తి సపోర్ట్ మీకు ఉంటుందని మీకు నమ్మకం ఉంది? టికెట్ ఇస్తే పూర్తి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను ఆయన శిష్యుడిని 10 సంవత్సరాలు ఆయన కోసమే ఉన్నా. ఆయన దగ్గర నేను ఫస్ట్ పనిచేసేటప్పుడు 2014లో 2014 ఫస్ట్ ఎలక్షన్ అది. నా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనగాని సత్యప్రసాద్ టీడీపీలో పోటీ చేశాడు ఎమ్మెల్యేగా. నేను నా వర్గం మోపిదేవి వెంకటరమణారావు గారికి సపోర్ట్ చేశాను. నేను ఆయనకు సపోర్ట్ చేశానని
గుడ్డికాయలంక అవుట్ పోస్ట్లోకి వచ్చిన తర్వాత నా కారు అద్దాల బాలు కొట్టారు టీడీపీ వాళ్ళు, నా కుర్రోళ్ళు కొట్టారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్పంచ్గా ఉంటే చెక్ పవర్ తీసేశారు. చెక్ పవర్ తీసేస్తే నేను ఎక్కడ రాజీ పడలా. నేను నమ్మిన వ్యక్తి మోపిదేవి వెంకటరమణారావు గారు, ఆయన వెనకాలే ఉన్నా. మరలా నా దగ్గరకు ఒక బేరం పంపించారు. ఏమనంటే చెక్ పవర్ మళ్ళీ తిరిగి ఇస్తాం, పార్టీలోకి రండి. ఒక 5 సర్పంచుల్ని 2-3 నాయకులు పంపించారు కోర్టు కాడ ఉంటే. చెట్టు నీరు కార్యక్రమం ఉంది అప్పుడు టీడీపీ టైంలో. మాకు చెరువు ఉంది పంచాయతీకి, అది తవ్వుకుంటూ ఒక 40 లక్షలు వస్తాయి. చెట్టు నీరు కార్యక్రమంలో అది మీరు పని చేసుకోండి, డబ్బులు తీసుకోండి, ₹1 కోటి వర్కులు చేసుకోండి. నేను రాను, ఓడిపోయినా మోపిదేవి గారి కోసమే ఉంటా. మీకేదన్నా మీరు చేసిన తప్పు అనిపిస్తే, చెక్ పవర్ తీయటం అన్యాయం అనిపిస్తే చెక్ పవర్ ఇవ్వండి, లేదు అంటే వెళ్ళిపోండి, చెక్ పవర్ తెచ్చుకుంటా అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇక్కడ హైకోర్టు ఇక్కడే ఉంది, హైకోర్టులో రిట్ వేసి ఆర్డర్ తెచ్చా. అయినా కలెక్టర్ గారు ఇవ్వాల. దానికి ఒక లిమిటెడ్ పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్ అయిపోయిన దాకా ఆగి తర్వాత కంటెంప్ట్ పడేశా కలెక్టర్, జిల్లా కలెక్టర్ మీద, డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ మీద, అప్పుడు దీదన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కంటెంప్ట్ పడేస్తే అప్పుడు వచ్చి చెక్ పవర్ ఇచ్చారు. ఇన్ని ఇబ్బందులు పడ్డాను కాబట్టి నాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. నాకు అనగాని సత్యప్రసాద్కి ఎక్కడ గొడవలు లేవు. కేవలం ఆయన మూలం నేను ఆయనతో శత్రుత్వం పెంచుకున్నా, ప్రెస్ మీట్లు పెట్టా, ఆయన్ని ఎదిరించా. అనుకోకుండా మరి అతని దగ్గర పనిచేసే ఒక శిష్యుడికి అవకాశం ఇస్తే ఏ గురువైనా సంతోషించాల్సిందేగా. పక్కన వ్యక్తికి కాదు, మన దగ్గర ఉన్న నేను పెట్టిన మొక్క ఈ రోజున పెద్ద వృక్షం అవుతుంది అంటే సంతోషించాల్సింది మొక్క పెట్టిన వ్యక్తి. ఆయన నిజంగా సంతోషిస్తాడని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నారు. ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుందని. ఇప్పుడు సూటి ప్రశ్న, మీ యొక్క ప్రయత్నం పదవి కోసమా ప్రజల కోసమా? జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం. మీకు టికెట్ ఇస్తే ఆయన గెలుపు మీరు ఖాయమని చెప్తున్నారా? ఒక సీటు వచ్చినట్టేగా. నాకు ఇస్తే సామాజిక సమీకరణలు చెప్పా. కాపుల నుంచే నాకు 15,000 ఓట్లు వస్తాయి. కాపులు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అంతకుముందు ఆల్రెడీ ఎమ్మెల్యేకి పోటీ చేసిన వ్యక్తి నేనైతేనే సపోర్ట్ చేస్తా అంటున్నాడు. ఇటు వచ్చేసరికి గౌడ సామాజిక వర్గంలో నేను ఆల్రెడీ ఒక లాయర్గా దగ్గర 94 నేను ప్రాక్టీస్లోకి వచ్చా. నోటరీ ఉంది, నేను సేవలు చేస్తున్నా. ఒక గౌడ సామాజిక వర్గంలో యూత్కి ఒక ఐకాన్ లాంటి. ఎందుకంటే ఇబ్బంది అంటే బొర్రాసిని పరిగెత్తుకొస్తాడు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, గత 2 సంవత్సరాల క్రితం నేను వైసీపీలో ఉండగానే అడల్ది గ్రామంలో ఒక గౌడ వ్యక్తిని ఎస్ఐ కొట్టాడు. యాక్చువల్గా ఎస్ఐ అనే వ్యక్తి వైసీపీ నాయకుడైనట్టు మోపిదేవి వెంకటరమణారావు గారి సారథ్యంలో పనిచేస్తున్న వ్యక్తి. ఎందుకంటే ఎవరైతే లీడింగ్ చేస్తున్నారో వాళ్ళు తీసుకొచ్చేస్తేనే ఆ ఎస్ఐలు పనిచేస్తారు అక్కడ. నిజంగా ఇంకొక నాయకుడు అయితే మోపిదేవి వెంకటరమణారావు గారి సలహా లేకుండా కులపరంగా వెళ్ళరు. నేను సలహా తీసుకోవాలా. నా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఎస్ఐ కొట్టాడు, అక్కడికి వెళ్ళి మన వాయిస్ వినిపించాలి అని చెప్పి వెళ్ళి ఆ ఎస్ఐ మీద కొట్టిన దానికి కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ధర్నా పెట్టి ఒక రిపోర్ట్ రాసి ఇచ్చాం. దానికి కారణం ఏంటంటే, నేను జై గౌడ ఉద్యమం అని ఒకటి ఉంది. అప్పుడు నేను నేషనల్ వైడ్ జనరల్ సెక్రటరీ. తర్వాత జైగౌడ్ బహుజన సంక్షేమ సంఘాన్ని ఒక సంఘాన్ని స్థాపించి నేను దానికి జాతీయ అధ్యక్షుడిని. నేను పెట్టిన జైగౌడ్ బహుజన సంక్షేమ సంఘం అనేది ఒక గౌడ్స్కి సంబంధించింది. గౌడ్ అనేది ఒక బిరుదు అనమాట. అది గౌడ్ అనేది క్యాస్ట్ కాదు అది. అందుకనే నియోజకవర్గంలో 60,000 మంది గౌడ్ కులస్తులు ఉన్నారు కాబట్టి దాన్ని ముందు పెట్టి సింబల్ జై గౌడ్ బహుజన సంక్షేమ సంఘం. బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నారో అంతా బహుజనులు. నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, బహుజనులకు రాజ్యాధికారం కావాలా, రాజ్యాధికారాన్ని వీళ్ళే అనుభవించాలా. ఎవరో ఇస్తే తీసుకోవటం కాదు. మనం 70%, 75% ఉండే బహుజనులని రాజ్యాధికారాన్ని మన చేతిలో తీసుకుంటే దాని ఫలాలు మనం డైరెక్ట్గా అనుభవించవచ్చు. అట్ట కాకుండా ఫలాలు ఎవరో ఇస్తే ఒకటిచ్చి ఒక పండు ఇంకోటికి ఒక పండు ఇస్తారనే ఉద్దేశంతో నేను ఒక ఉద్యమాన్ని స్థాపించాను. అందువల్ల ఈ ఉద్యమాలు చేశాను కాబట్టి కంపల్సరీ ప్రజల కోసమే అంటారు. ప్రజల కోసం బాగానే ఉంది ఇప్పుడు వరకు. ఒకవేళ గనక మీకు టికెట్ ఇచ్చిన తర్వాత టీడీపీ యొక్క ఎమ్మెల్యేని లేకపోతే జనసేన యొక్క ఎమ్మెల్యేని ఓడించే సత్తా మీకుందా? ఇందాక చెప్పాను మీకు అదే. ఎందుకంటే టీడీపీ నుంచి కనుక పోటీ చేస్తే గౌడ సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే అవుతాడు అనగాని సత్యప్రసాద్, లేదా వాళ్ళ అన్నయ్య పోటీ చేస్తాడు. జనసేన టికెట్ ఇస్తే కాపులకో లేదంటే గౌడకు ఇంకో ఎవరికోరికి ఇవ్వాలి, వీళ్ళకి ఇది కదా. నాకు వైసీపీ టికెట్ ఇస్తే ఇందాక చెప్పా గౌడ ఓటింగ్ వస్తుంది, కాపు ఓటింగ్ వస్తుంది. మోపిదేవి గారు వెంకటరమణారావు గారు, ఎందుకంటే ఆయన 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర.
ఆయనకి తెలియని విద్యలు అంటూ లేవు, ఆయనకి తెలియని టెక్నిక్స్ అంటూ లేవు. ఆయన అనుభవం నాకు ఏర్పడుతుంది. అలాగే క్యాడర్ ఎక్కడ బయటికి వెళ్ళదు. ఎందుకంటే క్యాడర్కి ఒక నమ్మకం, బొర్రాసీన్ అనే వ్యక్తి ఏదన్నా ఇష్యూ వస్తే మన దగ్గర నిలబడతాడు, పోరాటం చేస్తాడు అని 10 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి. మరి మీకు ఇంత సత్తా ఉంది అని మీ పార్టీలో లీడర్స్కి చెప్పి వాళ్ళని ఏమైనా సరే కన్విన్స్ చేసే ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టేశారు? పార్టీ నాయకులను కన్వీనియన్స్ చేసిన ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసేసుకుంది. పార్టీ క్యాడర్ని కనుక అడిగితే పార్టీ క్యాడర్ నాకే సపోర్టు. ఈరోజు కూడా గణేష్ గారికా బొర్రాసీనికా అంటే పార్టీ ఉండే క్యాడర్లు, ఎందుకంటే ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, వార్డు కౌన్సిలర్ ఉన్నారు. వాళ్ళని కనుక అడిగితే బొర్రాసీనికే అంటారు వాళ్ళు. కానీ ఇక్కడ పార్టీ కార్యకర్తలు నాయకులు తీసుకున్న నిర్ణయం కాదు అది. సెంట్రల్ పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళకి వచ్చిన ఏదో సమాచారాన్ని బట్టి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళకి వెళ్ళాలంటే ఒక వారధి కావాల్సింది పార్టీ నాయకులు కాదు. ఈ ఏదైతే ప్రెస్ ఈ ఛానల్స్ ఉన్నాయో ఈ ఛానల్ ద్వారా మాత్రం వాళ్ళకి కావాల్సిన మెసేజ్ వెళ్ళింది. ఆ మెసేజ్ వెళ్ళినప్పుడు నేను మాట్లాడిందంటే అసలు వాస్తవం ఉందా లేదని చూసుకుంటారు వాళ్ళు. చూసుకున్నప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. నేను అందుకని ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఓకే, ఇప్పుడైతే గనక మీరు ప్రెస్ మీట్లో చెప్పారు, ఒకవేళ నాకు టికెట్ ఇవ్వకపోతే నేను చేయాల్సింది కార్యరూపంలో చూపిస్తాను అని. అంటే ఏంటి మీ ప్లాన్స్? అంటే ఇదేదో డిమాండో లేకపోతే బెదిరించటం కాదు. సహజంగా మనకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టకపోతే ఇంట్లో కూడా పోటాడతాం, ఎంచేపటికి పెడతాను అని. అంటే అది కోపంతో తిట్టేది కాదు, అది ఆకలి అవుతుంది నాకు, అన్నం పెట్టాలి టయానికి, లేకపోతే ఆటోమేటిక్గా లోన ఏమిటి ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే టిక్కెట్ ఇవ్వలేదు కాబట్టి తర్వాత కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పాము. మరి అధినాయకత్వం దాని గురించి ఆలోచించాలి కూడా. ఎందుకంటే 2024లో ఎలక్షన్ అనేది అంత ఈజీ కాదు. ఒక్క నియోజకవర్గం పోయినా తిరిగి మళ్ళీ రావడం కష్టం. కాబట్టి నాకు తెలిసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా పునఃపరిశీలించి, ఎందుకంటే గణేష్ గారికి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎవరు సపోర్ట్ చేయట్లా. పొద్దాకా అధిష్టానం ఏముండి అన్నీ చెప్పి చేయటువంటి కష్టం. అతను కూడా కొన్ని ఇండివిజువల్గా వెళ్ళగల కెపాసిటీ ఉండాలి అతనికైతే లేదు. ఎందుకు లేదంటే అతను ఎప్పుడో 30-20 సంవత్సరాల క్రితం వర్షన్ అది అయింది. ఇప్పుడు అప్డేట్ అవ్వలేకపోతున్నాడు. అప్డేట్ అవ్వడు కూడా. ఉన్న జనరేషన్కి అప్డేట్ అవ్వాలా. ఉన్న జనరేషన్కి అప్డేట్ అవ్వాలంటే ఎవరు అవుతారు? మనం రోజు ఫోన్ వాడతామంటే కళ్ళు మూసుకునైనా ఫోన్ని ఇన్స్టాల్ చేయగలం. కొత్త ఫోన్ తెచ్చి ఇస్తే మనం యాడ్ చేయగలం. అలాగే నాయకులు కార్యకర్తలు కూడా కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు. దాంట్లో ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. అతను పాత వర్షను, ఆ వర్షన్ అయితే ఎడిట్ కాదు. అంటే ఇప్పుడు ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీలో జాయిన్ అయ్యే ఐడియా ఏమైనా ఉందా? ప్రజెంట్ అయితే అటువంటి నిర్ణయం ఏమీ లేదు. నేను ఇస్తారని అనుకుంటున్నా, ఎవరు అని నేను మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే సహజంగా పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం గుడికి వెళ్తాం, పూజారి గారు మంత్రాలు చదువుతా శటకోపం పెట్టి వెళ్ళిపోతుంటాడు. ఒకళ్ళకి మర్చిపోతాడు, మర్చిపోయారు కదా పంతులు తిట్టి వెళ్ళాం, పంతులు గారు నా శటకోపం పెట్టలేదండి అని అడుగుతాం. మళ్ళీ వచ్చి శటకోపం పెట్టి వెళ్తాడు. ఇది కూడా అదే. మీ శతకోపం కోసం ఇప్పుడు మళ్ళీ పంతులను ఒకసారి గుర్తు చేస్తారంటారు. అంతే, పెట్టి వెళ్ళాల్సిందే కదా. ఎందుకంటే పార్టీలో ఉన్నాం, గుర్తు చేస్తున్నాం ఇది జరుగుతుంది అని. కాబట్టి మరలా ఆలోచిస్తారు. ఎందుకంటే గణేష్ అనే వ్యక్తి సడన్ ఏదో టికెట్ కోసం వచ్చాడితే పార్టీ కోసం ఇప్పుడు పని చేయలే. అతని కమిట్మెంట్ కూడా ఉండదు నాకు తెలిసి. అయితే అలాంటి పర్సన్కి ఏం ఆలోచించకుండానే టికెట్ ఇచ్చేసారని మీరు అనుకుంటున్నారా? అతనికి బ్యాక్గ్రౌండ్ ఉందని ఉద్దేశం ఆలోచించారంటే మిగతా ఏం ఆలోచించాలి. బ్యాక్గ్రౌండ్ ఉంది, జగన్ గారి ఇమేజ్ ఉంది, జగన్ గారు ఇచ్చే పథకాలు ఉన్నాయి, అతనైతే గెలుస్తాడు అనుకున్నారు అంతే. బ్లైండ్ డెసిషన్ తీసుకుంటుందా పార్టీ మీది? బ్లైండ్ డెసిషన్ అన్నగానే పొరపాటు నిర్ణయం తీసుకున్నారంట. బ్లైండ్ అయితే నేను పొరపాటు నిర్ణయం తీసుకున్నారంతే. ఒక్కొక్కటి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం కూడా మంచి అడావుడిలో వెళ్తా ఉండగా ఎవరో వస్తారు సంతకం పెట్టి అంటారు, పెట్టేస్తాం. అది ఏ పేపర్ అనేది తర్వాత గుర్తొచ్చింది, నేను చూడకుండా పెట్టానని. అది అడావుడిలో పెట్టాను తప్పితే కావాలని పెట్టాం కాదు అది. ఇది కూడా అంతే, అడావుడిగా. మరి పక్కన తెలంగాణలో మరి ఓడిపోయారు కాబట్టి పార్టీ, సిట్టింగ్ పార్టీ ఓడిపోయింది కాబట్టి మనం నిర్ణయాలు కొన్ని మార్చుకోవాలని తీస్తే అడావుడిలో మార్చారు అంతే. సో ఓవరాల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీలో ఉన్న పెద్దలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఒక అతనికి ఇచ్చాం కాబట్టి అతనికే చేయండి అనేదాన్ని పక్కన పెట్టి వాస్తవ కార్యరూపంలోకి రండి. మోబిదేవి గారి టికెట్ ఏమన్నా అంటున్నారు, ఓకే వెళ్ళండి, గుడ్. గౌడాసులో దమ్ము నాయకుడు ఎవరు? నేను ఉందంటున్నా, నన్ను పరిశీలించండి. ఆయనకి ఇచ్చారు ఇన్ఛార్జి, నాకు ఒక్క నెల ఇవ్వండి ఇన్ఛార్జి, టికెట్ కూడా ఇవ్వమంటలా. ఒక్క నెల నాకు ఇన్ఛార్జి చూడమనండి. నా దగ్గరే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఇతను ప్రజల్లో చొచ్చుకెళ్ళగలడు, ఇతను సింగిల్ హ్యాండ్తో అందరిని కలుపుకొని పార్టీని నడపగలడు అనుకుంటే టికెట్ ఇవ్వమంటున్నాను నేను.
ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే అహింస మార్గం ఎంచుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు అహింసా మార్గం అనేది లేదు. ఎందుకంటే అహింసా మార్గం ఎంచుకునే ఏ వ్యక్తి కూడా రాజకీయంలో రాణించలేడు. ధర్నాలు చేయించి ప్రజలను రెచ్చగొట్టి ఏమి రెచ్చగొట్టమనే లేదు. ఏదైనా శాంతియుత మార్గంలోనే వెళ్ళాలా. మనం కావాలనుకున్నది అడిగి 1-2 సార్లు బతిమాలుకున్నైనా పని చేయించుకోవాలి తప్పితే రెచ్చగొట్టే విధానం అనేది నాలో లేదు. అయితే పార్టీలో ఉండి పార్టీ నాయకత్వానికి నాకు ఇబ్బంది కలుగుతుంది పక్క వాళ్ళ ద్వారా అన్నప్పుడు నేను అగ్రెసివ్గానే ఉంటా. ఎందుకంటే నాకు పక్కన వాళ్ళకి ఏదైనా పోటీ జరుగుతున్నప్పుడు నా పార్టీలో నేను అగ్రెసివ్గా ఉండి పార్టీని ఇబ్బంది పెట్టి ఆ పని అయితే చేయను. నేనైతే శాంతియుత మార్గంలోనే అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు శాంతియుతంగా మార్గంలోనే మీ టికెట్ కోసం ప్రయత్నం చేయాలని, డిజర్వ్ పర్సన్కి ఆ టికెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్ యూ అండి. మీరు నన్ను ఈ స్టూడియోకి పిలిచి నన్ను ఈ పరిచయ కార్యక్రమం పెట్టినందుకు మీ సుమన్ టీవీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు మంచి మనసుతో నాకు రావాలని కోరుకుంటున్నారు అనుకుంటున్నా. వస్తే మరలా మీ ఇలాగే వచ్చి మీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కూడా నేను ఉంటానని చెప్పి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.